ఫైనల్లీ మన వైజాగ్లో ఎప్పుడెప్పుడని చూస్తున్న అయోధ్య రామ మందిర్ సెట్ని ఈరోజు ఓపెన్ చేశారు. అయోధ్యలో టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో సేమ్ అలానే 6 ఫీట్ రామ్లాలా విగ్రహంతో పెట్టారు. ఈవినింగ్ విజిట్ చేస్తే ఫుల్ ఆఫ్ లైటింగ్తో అద్భుతంగా ఉంది. మార్నింగ్ అయితే టెంపుల్ సెట్ నుంచి బీచ్ వ్యూ ఎక్సలెంట్గా ఉంది. ఎంట్రీ టికెట్గా 50 రూపీస్ని ఛార్జ్ చేస్తున్నారు. మోర్ దెన్ 2 crores స్పెండ్ చేసి టెంపుల్ సెట్ని మన వైజాగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఎక్స్పో 45 డేస్ మాత్రమే ఉంటుంది. మార్నింగ్ 10 AM నుంచి నైట్ 11 PM వరకు విజిటర్స్ని అలౌ చేస్తారు. సో వైజాగ్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా నియర్ బై వైజాగ్ ఉన్న డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా విజిట్ చేసి దేవుణ్ణి దర్శనం చేసుకోండి. అండ్ ఫర్ మోర్ సచ్ వైజాగ్ అప్డేట్స్ డూ ఫాలో వైజాగ్ ఫర్ ఎవర్. ఫైనల్లీ మన వైజాగ్లో ఎప్పుడెప్పుడని చూస్తున్న అయోధ్య రామ మందిర్ సెట్ని ఈరోజు ఓపెన్ చేశారు. అయోధ్యలో టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో సేమ్ అలానే 6 ఫీట్ రామ్లాలా విగ్రహంతో పెట్టారు. ఈవినింగ్ విజిట్ చేస్తే ఫుల్ ఆఫ్ లైటింగ్తో అద్భుతంగా ఉంది. మార్నింగ్ అయితే టెంపుల్ సెట్ నుంచి బీచ్ వ్యూ ఎక్సలెంట్గా ఉంది. ఎంట్రీ టికెట్గా 50 రూపీస్ని ఛార్జ్ చేస్తున్నారు. మోర్ దెన్ 2 crores స్పెండ్ చేసి టెంపుల్ సెట్ని మన వైజాగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఎక్స్పో 45 డేస్ మాత్రమే ఉంటుంది. మార్నింగ్ 10 AM నుంచి నైట్ 11 PM వరకు విజిటర్స్ని అలౌ చేస్తారు. సో వైజాగ్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా నియర్ బై వైజాగ్ ఉన్న డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా విజిట్ చేసి దేవుణ్ణి దర్శనం చేసుకోండి. అండ్ ఫర్ మోర్ సచ్ వైజాగ్ అప్డేట్స్ డూ ఫాలో వైజాగ్ ఫర్ ఎవర్.